హలో ఫ్రెండ్స్, మనం పవర్ రిసోర్సెస్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వారు 2026లో ఆడడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని సోర్స్ ఆఫ్ ఎనర్జీని ఐడెంటిఫై చేయమన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇట్ ఈజ్ ఎ నాన్ రెన్యూబుల్ బట్ లో కార్బన్ ఎనర్జీ సోర్స్ అన్నారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఇట్ ఈజ్ ఎ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ బట్ పోసెస్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు రేడియో యాక్టివ్ వేస్ట్ డిస్పోజల్ అండ్ సేఫ్టీ కన్సర్న్స్. రేడియో యాక్టివ్ వేస్ట్ డిస్పోజల్ అండ్ సేఫ్టీ కన్సర్న్స్ అనగానే మనం సోర్స్ ఆఫ్ ఎనర్జీని ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ డి న్యూక్లియర్ ఫ్యూయల్స్. థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నాం, ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ త్రూ ద ఫిజన్ ప్రాసెస్. మనకి ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, బయోగ్యాస్, జియోథర్మల్ ఎనర్జీ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మెన్షన్ చేస్తుంటారు. న్యూక్లియర్ ఎనర్జీలో అడ్వాంటేజెస్లో emits large amount of energy, డిసడ్వాంటేజెస్లో జనరేట్స్ రేడియో యాక్టివ్ వేస్ట్, ఎక్స్పెన్సివ్. అదేవిధంగా కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో ఆయిల్ న్యూస్లో ఉంది, న్యాచురల్ గ్యాస్, ఫైర్వుడ్, కోల్, హైడల్ పవర్. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం న్యూక్లియర్ పవర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే nuclear power is obtained from energy stored in the nuclei of atoms naturally occurring radioactive elements like uranium and thorium. These fuels undergo nuclear fission in nuclear reactors and emit power. అదేవిధంగా in India, Rajasthan and Jharkhand have large deposits of uranium. Thorium is found in large quantities in monazite sands of Kerala. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్. అదేవిధంగా ఇప్పుడు న్యూస్లో ఉంది, థోరియం రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడానికి మనం 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ మనకి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఎక్కడెక్కడున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కల్పక్కం ఇన్ తమిళనాడు న్యూస్లో ఉంది. నెక్స్ట్ మనకి ఓషన్ ఎనర్జీకి సంబంధించి నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఈ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ వామ్ ఎయిర్ అన్నారు. వామ్ ఎయిర్ కాదు, వామ్ సీ వాటర్ అని ఉండాలి. అబౌవ్ ద సీ సర్ఫేస్ అండ్ కోల్డ్ వాషన్ వాటర్ టు డ్రైవ్ ఎ టర్బైన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కోల్డ్ వాషన్ వాటర్ అన్నారు, ఇక్కడేమో వామ్ ఎయిర్ అన్నారు, అందుకని ఇన్కరెక్ట్ అయింది. ఇక్కడ కూడా మనకి వామ్ ఓషన్ వాటర్ అని ఉండాలి. ఆ విధంగా మనం ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ చేయొచ్చు. మనకి వామ్ సర్ఫేస్ సీ వాటర్, అదేవిధంగా కోల్డ్ డీప్ సీ వాటర్ టెంపరేచర్ డిఫరెన్స్తో మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్నే ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అంటాం. మనకి వామ్ సీ వాటర్ ప్లేస్లో వామ్ ఎయిర్ అని ఇచ్చారు, అందుకే ఆ స్టేట్మెంటు నాట్ కరెక్ట్ అయింది. అదేవిధంగా మనకి ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. టైడల్ ఎనర్జీ మనకి ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లు కూడా మెన్షన్ చేస్తుంటారు. ఈ విధంగా మినరల్ అండ్ పవర్ రిసోర్సెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. మనకి సోర్స్ వచ్చి ఎన్సీఆర్టీ క్లాస్ 8 సోషల్ సైన్స్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.